ఎలా అంటే సార్ నేను ధనరాజు గారి దగ్గర ఉంటుండేవాడిని సార్. నాకు పరిచయమైన ఫస్ట్ వ్యక్తి ధనరాజు గారు, సెలబ్రిటీ ధనరాజు గారు. నేను ఇండస్ట్రీని ఆయన కాళ్ళతోనే చూసా. నేను ఇండస్ట్రీలో నేను ఇచ్చిన ప్రతి షేక్ హ్యాండ్ ధనరాజు గారు చెప్తే ఇచ్చిందే. బాబా బాగా చెప్పారండి. ధనరాజ్ నీ జన్మ ధన్యం బ్రదర్. ఎందుకంటే అంటే నా ఉద్దేశం ఎంతోమందికి ఎన్నో చేస్తారు సార్. ఆ గుర్తుపెట్టుకోవడం ఉంది, అది చాలా ఇంపార్టెంట్. ఆ లాయల్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ నో యూ పర్సనల్లీ, ఐ నో యూ, బట్ స్టిల్ ప్రేక్షకులకు తెలియదు కదా, వీళ్ళు ఏదో మాడుకుంటున్నారు అనుకుంటారు, కానీ ఇది నిజాయితీగా మాట్లాడుతున్నారు అనేది ట్యాగ్ చేస్తున్నాను నేను అంత 100%. అది అందుకని అన్నాను. ధనరాజు కూడా ఎంత మంచోడో నాకు తెలుసు, అందుకని. సో ఆయనతో పాటు ఉంటున్నప్పుడు ఆయన చేసే సినిమాలతో ఆయనతో పాటు ట్రావెల్ అవటం, ఏదో ఆయన రాసుకుంటున్న స్కిట్లు, అప్పటికి ఆడియో ఫంక్షన్లో స్కిట్లు చేస్తుండేవాడు, వాటికి ఏదో మాట సహాయం చేస్తాం. వీటిల్లో నుంచి అలా ధనరాజు గారుని ఇలా చేద్దాం అనుకుంటున్నా ఒక షో, మీరు ఎవరన్నా తెలిసిన రైటర్ని ఎవరు ఉంటే చెప్పండి అంటే ఆయన నా పేరు చెప్తే అప్పటికి నాకు రైటింగే నాకు ఏం రాదు. ఏదో ఒకటి వెళ్ళి రాయి, నీకు ఆపర్చునిటీ అయితే వస్తుంది కదా, నువ్వు వెళ్ళి ప్రూవ్ చేసుకో ఏదో ఒకటి అంటే, జస్ట్ ఒక ఆపర్చునిటీ ఉంది, దానికి నేనేం బెస్ట్ ఇవ్వగలుగుతాన్న దాంట్లో నుంచి రాసుకుంటూ డెవలప్ అయ్యాం. అది దాని తర్వాత వీరా అని ఒక షో వచ్చింది సార్. అది ఆల్మోస్ట్ షెల్వ్ అవుతున్న టైంలో వర్కౌట్ అవ్వాలి. అది షో షెల్వ్ అవుతున్న టైంలో ఇంకా 4 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ 4 ఎపిసోడ్స్ని అది బాగా బడ్జెటెడ్ షో. అవును. సో ఎవరు చేసింది? మన మల్లెమాల వాళ్ళు. అది యాంకర్ ఎవరండి? ఉదయ్ భాను గారు అనుకుంటున్నాను. సో లాస్ట్ 4 ఎపిసోడ్లు కామెడీ చేద్దాము అని పిల్లలతో కామెడీ చేయించడానికి అప్పుడు నన్ను పిలిపిస్తే ఆ 4 ఎపిసోడ్లు బాగా వచ్చింది సార్ రేటింగ్. ఓకే. పిల్లలు వాటిని చేయటం అంతా బాగా నచ్చి అప్పుడు వాళ్ళకి ఐడియా వచ్చింది, చిన్నపిల్లలతో చేస్తే ఇలా ఉంటే ప్రొఫెషనల్స్తో చేస్తే ఎలా ఉంటుంది, జబర్దస్త్ స్టార్ట్. సో ఇక్కడి నుంచి నాకు మీరు తెలుసు అంతే సార్. జబర్దస్త్లో అయిపోయా, జబర్దస్త్కి ఇక్కడ స్టార్ట్ సార్. అసలు ఏమీ లేని ప్లాట్ఫామ్ నుంచి సార్ కోటీశ్వరులు అయిన ప్లాట్ఫామ్ ఉంటుంది అంటే సార్ 100% జబర్దస్త్. ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా 1000%. ఎవరు ఒప్పుకోని వాళ్ళు ఎవరు ఉండరు సార్. చెప్తున్నా, అక్కడ నాకు ప్రశ్న తెలుసు సార్. అప్పుడు